సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో గైస్. ఈ రోజు వీడియోలో టాపిక్ ఏంటో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో అన్ని టైటిల్లో చూసే ఉంటారు. అండ్ ఒక విషయం అయితే పక్కా గైస్, మీరు ఈ వీడియో చూసిన తర్వాత జస్ట్ 2 డేస్లోనే మీ స్ప్రే ఇప్పటికన్నా బెటర్ అయితే ఉంటుంది. అండ్ గైస్ ఇంకొక విషయం ఏంటంటే గైస్, నేను మీకు టైటిల్లో థంబ్నెయిల్లో M416 6x ఎట్లా మాస్టర్ చేసుకోవాలని చెప్పిన. అండ్ గైస్ ఇది ఓన్లీ M416 6x కనే కాదు, మీకు M4 రెడ్ డాట్, స్కారల్ 6x, AUG 6x, DP 4x, ఎనీథింగ్ గైస్. మీకు ఏ స్కోప్కి ఏ గన్ ఎట్లా యూజ్ చేయొచ్చు. మీరు కావాలంటే UG 6x పెట్టగలిగితే UG 6x కూడా యూజ్ చేయొచ్చు నేను చెప్పబోయే దాంతో. బట్ M416 6x అని ఎందుకు చెప్పినా అంటే లైక్ వీ హ్యావ్ ఏ బాండ్ విత్ దట్ గైస్. అంటే ఇప్పుడు కొంతమందికి AWM 8x దొరికితే ఎట్లా ఖుషి అవుతారు, M416 ఉన్నప్పుడు 6x దొరికితే కూడా అట్లనే ఖుషి అవుతారు. సో గైస్ సంథింగ్ లైక్ నేను అందుకే అట్లా పెట్టినా. అంటే నేను ఒక డౌట్ క్లారిఫై చేస్తున్నా మీకు ఏంటంటే మీరు ఏ స్కోప్కైనా యూజ్ చేయొచ్చు ఇప్పుడు నేను చెప్పేది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గైస్, నేను ఆల్రెడీ రీకాల్ కంట్రోల్ మీద ఆల్రెడీ ఒక వీడియోని అయితే చేసినాను, మీకు పైన ఐకార్డ్స్లో వదిలేస్తా. అండ్ ఆ వీడియోలో ఏంటంటే నేను ప్రతి ఒక్క పాయింట్ కవర్ చేసిన గైస్. అంటే రీకాల్ కంట్రోల్ ఎలా ఉంటుంది, మన సెన్సిటివిటీ ఏంటి, మనం అటాచ్మెంట్స్ ఏం యూజ్ చేయాలి, క్రౌచ్ అయితే ఎట్లా రీకాల్ ఉంటుంది, ప్రోన్ అయితే ఎట్లా రీకాల్ ఉంటుంది, ప్రతి ఒక్క పాయింట్ దాంట్లో కవర్ చేసిన గైస్. అందుకే నేను ఆ పాయింట్స్ అని ఈ వీడియోలో స్కిప్ చేస్తున్నా. మనకి ఈ వీడియోలో ఏ పాయింట్స్ అవసరం లేదు, ఏం లేదు, జస్ట్ మనం ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలో జస్ట్ ఒక 2 స్టెప్స్లో మాత్రమే చెప్తున్నా గైస్ ఈ వీడియోలో మాత్రం. అంటే గైస్ ఏం లేదు, నేను జస్ట్ మీకు సింపుల్గా ట్రైనింగ్ గ్రౌండ్లో 2 డ్రిల్స్ అయితే చెప్తా గైస్. ఒక చిన్న సింపుల్ ఛాలెంజ్ లాగా చేసిన గైస్. దాన్ని మీరు చూడండి, వీడియో చూడండి, మీకే తెలిసిపోతుంది ఏదంటో. బట్ గైస్ మీరు కొంచెం లైట్గా బిగినర్ అయినా, కొంచెం న్యూ అయినా కానీ ఆ వీడియో అయితే డెఫినెట్గా చూడండి గైస్ ఈ వీడియో చూసిన తర్వాత. అండ్ సంథింగ్ లైక్ అంటే దాంట్లో నేను బేసిక్సే చెప్పిన, మరీ అంత డీప్గానే అయితే ఏమీ వెళ్ళలేదు. బట్ ఒకసారి అయితే చూడండి గైస్, మీకు తెలియదు ఏమైనా ఉంటే మీరు ఆ వీడియో ద్వారా తెలుసుకుంటారు. అండ్ గైస్ మనం ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. దానికన్నా ముందు గైస్ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ యూట్యూబ్ షేర్ చేసుకుంటారు గైస్, ఈ వీడియోని కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది మీరు లైక్ చేస్తే. జస్ట్ లైక్ మీద ట్యాప్ చేయండి గైస్, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపించినా. అండ్ మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అండ్ గైస్ ఇప్పుడు మనకి స్కోప్ ఓపెన్ చేసినప్పుడు అయితే మనకి 2 మేజర్ ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి గైస్. ఒకటి వచ్చేసి ఎయిమ్ ట్రాకింగ్, ఇంకోటి వచ్చేసి ఎయిమ్ ట్రేసింగ్. అంటే అవి ఏందో నేను చెప్తాను ఇప్పుడు వీడియోలో. అండ్ గైస్ ఈ 2 ఫ్యాక్టర్స్ మీకు ఉన్నాయంటే మీరు ఆల్మోస్ట్ మాస్టర్ చేసుకున్నట్టే. అంటే మొత్తం మాస్టర్ చేసుకున్నట్టు కాదు గైస్, ఇవైతే మెయిన్ ఫ్యాక్టర్స్ గైస్, మేజర్ ఫ్యాక్టర్స్ ఇవి గైస్. నేను ఇప్పుడు ఒక సిచ్యువేషన్ చెప్తాను, మీరు ఊహించుకోండి. మీ దగ్గర M4 ఉంది, 6x ఉంది. అండ్ సేమ్ టైంలో ఎనిమి మీ మీదకి ఏమింగ్ చేస్తాడు, మీరు ఎనిమి మీదకి ఏమింగ్ చేస్తారు. అప్పుడు ఎవరు గెలుస్తారు? ఏం ట్రాకింగ్ ఎవరిది బాగుంటే వాళ్ళు గెలుస్తారు గైస్. అంటే రీకాల్ ఎవరిది పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు నేను మీ క్లిప్లో ఎగ్జాంపుల్ చూపించిన చూడండి. అక్కడ ఏంటంటే గైస్ ఎనిమి నన్ను ఫైర్ చేస్తున్నా, నేను ఎనిమిని ఫైర్ చేస్తున్నా. బట్ గైస్ నా రీకాల్ అనేది ఆన్ పాయింట్ ఉంది, నా ఏం ట్రాకింగ్ అనేది ఆన్ పాయింట్. ఇంకో ఎగ్జాంపుల్ కూడా నేను మీకు చూపిస్తున్నా చూడండి. ఇక్కడ కూడా వాళ్ళు లూట్ చేస్తున్నారు ఎనిమీస్. అండ్ గైస్ నాకు రీకాల్ అంటే ఏం ట్రాకింగ్ కొంచెం పర్ఫెక్ట్ ఉంది కాబట్టి నేను కొంచెం ఈజీగా నాకు టేక్ డౌన్ చేయగలిగిన వాళ్ళని. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసి ఎయిమ్ ట్రేసింగ్. ఎయిమ్ ట్రేసింగ్ అంటే ఏం లేదు గైస్, జస్ట్ ఎనిమి పరిగెడుతున్నారు మీ ముందట, లేదంటే ఒక కార్ వెళ్తుంది, కార్లో ఎనిమిస్ వెళ్తున్నారు. అప్పుడు గైస్ మీరు ఎంత ఎయిమ్ ట్రేసింగ్ అంటే ఏం లేదు గైస్, ఇప్పుడు ఎనిమి పరిగెడుతున్నారు చూడండి, మీరు ఎనిమితో పాటు మీ స్కోప్ తీసుకెళ్తారు చూడండి. ఇప్పుడు నేను మీ క్లిప్లో చూపిస్తున్నా, దాన్ని ఎయిమ్ ట్రేసింగ్ అంటారు గైస్. ఇప్పుడు మీరు చూసారు కదా ఏం ట్రాకింగ్ అంటే ఏంటి, ఏం ట్రేసింగ్ అంటే ఏంటి. అండ్ గైస్ ఇవి వచ్చేసి మేజర్ పాయింట్స్ గైస్. అంటే వేరే కూడా ఉంటాయి, ఏం షిఫ్టింగ్, ఏం ఫ్లిక్కింగ్, అటువంటివి కూడా ఉంటాయి గైస్. బట్ అవి వచ్చేసి మీకు కొంచెం సెన్సిటివిటీ మీకు పర్ఫెక్ట్ ఉంటేనే అవి బ్యాలెన్స్ అయిపోతాయి. అండ్ మీకు నేను వాటి గురించి కూడా నేను పాత వీడియోలో కవర్ చేసిన గైస్, ఒకసారి మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి. అండ్ ఇవి మేజర్ థింగ్స్ కదా గైస్. మీకు ఏముంటాయి చెప్పండి, మీకు ఎనిమి కనిపించిండు, మీరు రీకాల్ ఎంత మంచి పర్ఫెక్ట్ చేస్తారో, లేదంటే మీరు స్ప్రే ఎంత పర్ఫెక్ట్గా చేస్తారో, అదే కదా గైస్ మీకు స్కోపింగ్ చేసిన ఫైట్స్ అయితే. అండ్ గైస్ మనం దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే గైస్, నేను జస్ట్ మీకు ఒక 7 days సింపుల్ ఛాలెంజ్ అయితే ఇస్తాను గైస్. అండ్ అది వచ్చేసి ట్రైనింగ్ గ్రౌండ్లో ఉంటుంది గైస్. ఆ ట్రైనింగ్ గ్రౌండ్లో మీకు ఛాలెంజ్ నేను చూపిస్తాను. అంటే మీరు నేను ఏం చేయను నాకు కావాలి అంటే గైస్ అట్లయితే కష్టం కదా గైస్. మీ వంతు ఎఫర్ట్ అయితే మీరు కొంచెమైనా పెట్టాలి కదా, అప్పుడే వస్తుంది కదా. అంటే మీకు ఆ 7 days సింపుల్ ఛాలెంజ్ గైస్. మీరు జస్ట్ ఒకటి లేదా 2 TDMలు తక్కువ వాడతారు అంతే. అండ్ గైస్ మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియోలో నేను ఛాలెంజ్ చెప్తాను కదా గైస్. మీరు ఆ ఛాలెంజ్ చూసినాక ఏం చేస్తారంటే వెంటనే వెళ్ళేసి నేను ఛాలెంజ్లో చెప్పింది అయితే చేయండి. ఇప్పుడు చేయండి, మళ్ళీ రేపు చేయండి, ఎల్లుండి చేయండి. అండ్ ఎల్లుండే మీకు డిఫరెన్స్ తెలిసిపోతాయి గైస్. మీకు 7 weeks ఆగాల్సిన అవసరం లేదు మీకు డిఫరెన్స్ తెలిసిపోవడానికి. అండ్ వీలైతే ఈ రోజు కూడా తెలిసిపోవచ్చు. అండ్ కొంచెం డిఫరెన్స్ అయితే తెలుస్తుంది గైస్. మీకు మొత్తం డిఫరెన్స్ అయితే ఒకటేసారి తెలియదు, మీకు కొంచెం టైం అయితే తీసుకుంటుంది. మీకు 7 days తర్వాత అయితే మీకు బీస్ట్ అయిపోతారు గైస్ మీరు దాంట్లో. గైస్ మీరైతే ఫస్ట్ అయితే ఇక్కడ ట్రైనింగ్ గ్రౌండ్కి అయితే వచ్చేయండి. ట్రైనింగ్ గ్రౌండ్కి వచ్చిన తర్వాత మీకు ఒక ఫ్రీ గన్ అయితే ఇప్పిస్తా గైస్. ఇక్కడ ఒక బోర్డు లాగా ఒకటి ఉంది చూడండి, ఆ బోర్డు దగ్గరకు వచ్చేసి ఏదో ఒక ట్రైనింగ్ మీద ట్యాప్ చేసి క్విక్ స్టార్ట్ మీద ట్యాప్ చేయండి. అప్పుడు మీకు ఏంటంటే గైస్ గన్ స్కోప్, మీకు అన్ని అటాచ్మెంట్స్ కూడా వచ్చేస్తాయి. అండ్ కావాల్సి వస్తే మీకు కావాల్సిన స్కోప్ ఎక్స్చేంజ్ చేసుకోండి. అండ్ మీకు కావాల్సిన గ్రిప్ అయితే మీరు ఎక్స్చేంజ్ అయితే చేసుకోండి గైస్. మీకంటూ ఒక పర్సనల్ ఫేవరెట్ గ్రిప్ అయితే మీరు అయితే యూజ్ చేయాలి గైస్. నేనైతే హాఫ్ గ్రిప్ యూజ్ చేస్తాను. మీరు అలా యూజ్ చేస్తే మీ స్ప్రే ఎఫెక్టివ్గా ఉంటుంది గైస్. ఇప్పుడైతే నేను మీకు స్ప్రే గురించి అయితే చూపిస్తాను, అంటే రీకాల్ కంట్రోల్ గురించి అయితే చూపిస్తాను. అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గైస్, మీరు ఫస్ట్ ఒక గన్ అయితే పిక్ చేసుకున్నారు కదా, అక్కడికైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ బోర్డు దగ్గరికి వెళ్తే మీకు ట్రైన్ మీద ట్యాప్ చేయండి గైస్. ట్రైన్ మీద ట్యాప్ చేస్తే మీకు ఒక 2 వస్తాయి, స్టాండర్డ్ ట్రైనింగ్, రియాక్షన్ ట్రైనింగ్ అనేది. నేను చూపిస్తాను చూడండి. ట్రైన్ మీద ట్యాప్ చేస్తే నేను స్టాండర్డ్ ట్రైనింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఏం చేస్తానంటే గైస్, నేను కస్టమైజ్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుంటాను. అంటే కస్టమైజ్ అంటే ఏంటంటే గైస్, మనకు నచ్చిన విధంగా మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు వాటిని. ఇప్పుడు చూడండి నేను కస్టమైజ్ మీద అయితే ట్యాప్ చేస్తున్నా గైస్. ఇలా మనకు ఇంటర్ఫేస్ వచ్చింది కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ వచ్చేసి ట్రైనింగ్ రౌండ్స్ అని చూడండి, దాన్ని మ్యాక్స్లోకి అయితే కన్వర్ట్ చేయండి గైస్. మ్యాక్స్ అంటే మనకు 10 rounds అయితే ఉంటాయి. 10 rounds మీకు చూపిస్తాయి ఎలా ఉంటుందో. అండ్ ఇక్కడ మీకు టార్గెట్ మోడ్స్ వచ్చేస్తాయి గైస్. ఇక్కడ చూడండి 20, 40, 60, 90, 120, 150, 180 meters ఉన్నాయి కదా. అండ్ మీకు స్టార్టింగ్లో చెప్పాయి కదా మీకు ఏ స్కోప్కైనా ఉంటుందని చెప్పేసి. అంటే గైస్ మీకు నచ్చిన
రేంజ్ బట్టి మీకు నచ్చిన డిస్టెన్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏ స్కోప్కి ఏ డిస్టెన్స్ అయితే కన్వీనియంట్గా ఉందో మీరు అయితే యూజ్ చేయండి. అండ్ నేను మిడిల్ 3 యూజ్ చేస్తాను. మిడిల్లో 3 ఉన్నాయి చూడండి, 60, 90, 120 ఇవైతే నేను 6K అయితే యూజ్ చేస్తాను. అండ్ హెల్త్ ఆఫ్ ది టార్గెట్ వచ్చేసి గైస్ మీరు ఫుల్ 300 అయితే పెట్టండి. 300 పెడితే గైస్ మీరు స్టార్ట్ చేయడమే కొంచెం ఎక్కువ లెవెల్తో స్టార్ట్ చేస్తే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. అండ్ మూమెంట్ స్పీడ్ మీరు వదిలేయండి, నేను తర్వాత చెప్తాను దాని గురించి. అండ్ ఇక్కడ వచ్చేసి గైస్ లెవెల్ 3 హెల్మెట్, లెవెల్ 3 వెస్ట్ అండ్ ఎఫెక్టివ్ పార్ట్స్ ఆల్ తీసుకోండి. అంటే మీరు హెడ్ షాట్ కొట్టినా తగులుతుంది అండ్ బాడీ షాట్ కొట్టినా తగులుతుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అది ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు చూడండి గైస్ స్టార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూడండి గైస్ నేను ఎన్ని హెడ్ షాట్స్ అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను. హెడ్ షాట్స్ అంటే మీకు తెలిసే కదా గైస్, రెడ్ కలర్లో ఇట్లా వస్తాయి మనకి, క్రాస్ హెయిర్ లాగా ఒకటి వచ్చేసి రెడ్ కలర్లో వస్తుంది అండ్ వైట్ కలర్లో వస్తే జస్ట్ బాడీ షాట్ తగిలినట్టే. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గైస్ మ్యాక్సిమం మీరు హెడ్ షాట్స్ కొట్టడానికి ట్రై చేయండి. మీకు బాడీ షాట్ కాదు, మనకి సెంట్రల్ ఏం వచ్చేసి హెడ్ షాట్స్ అయితే మీరు కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ డిస్టెన్స్ పెరుగుతున్న కొద్దీ హెడ్ షాట్స్ కొట్టడం కొంచెం కష్టం అయిపోతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం షిఫ్ట్ అయిపోండి. అండ్ గైస్ ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న రేంజ్ బట్టి 3 హిట్ బోర్డ్స్ని అయితే నేను టేక్ డౌన్ అయితే చేసిన కదా, అది వచ్చేసి ఒక రౌండ్ గైస్. నేను 3 సెలెక్ట్ చేసుకున్నా అండ్ 3 టేక్ డౌన్ చేసి అది ఒక రౌండ్ గైస్. ఎట్లా అంటే మీరు 10 రౌండ్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గైస్ ఇక్కడ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఏం అసిస్ట్ అయితే ఉండదు. మీ ఓన్ అక్యురసీ ఎంత ఉందో మీకు ఇక్కడ బయట అయితే పడుతుంది గైస్. మీరు చేయండి గైస్, ఇది చేస్తే మీకు లోపల ఇంప్రూవ్మెంట్ అయిపోతూ ఉంటుంది. మీకు ఏర్పడదు గైస్, బయటకి అయితే తెలియదు. బట్ కొన్ని డేస్ తర్వాత మీరే చెప్తారు గైస్, మీరే చెప్తారు నాకు స్ప్రే అయితే ఇంప్రూవ్ అయింది నేను చేసిన తర్వాత అని. గైస్ ఇట్లా ఏంటంటే మనకి కొత్త ట్రైనింగ్ గ్రౌండ్లో వచ్చింది, మనకు కొత్త అప్డేట్ వచ్చిన తర్వాత ముందేమంటుంటే గైస్ ఏదో ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఇట్లా ర్యాండమ్గా స్ప్రే చేస్తుండే అండ్ మనకు సాటిస్ఫై అయ్యేంత వరకు స్ప్రే చేస్తూ ఉంటుండే. అంటే మనకి ఏ స్ప్రే అయితే మనకు బెటర్గా అనిపించిందో అప్పటి వరకు స్ప్రే చేస్తూ ఉంటుండే. ఇట్లా చేస్తే ఏంటంటే గైస్ మన స్ప్రే యొక్క అక్యురసీ ఏంటో మనకు ఏర్పడదు. గైస్ సారీ గైస్, నాకు కొంచెం స్ప్రే అయితే కొంచెం చోక్ అయితే అవుతుంది. ఎందుకంటే గైస్ నేను రికార్డ్ చేస్తున్నా నా రెడ్మీ మొబైల్ అండ్ నా ప్రాసెసర్ వచ్చేసి G90T అండ్ మీకు తెలిసే ఉంటుంది గైస్ ఎంత హీట్ అవుతుందో రెడ్మీ మొబైల్. ఆమ్లెట్లు కూడా వేసేసుకోవచ్చు నా మొబైల్ మీద అయితే, అంత హీట్ అవుతుంది. అందుకే గైస్ కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అవుతున్నాయి. అందుకే నా స్ప్రే కొంచెం అంత అక్యురేట్గా ఉండట్లేదు. సో గైస్ ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి దానికైతే. నేను నెక్స్ట్ వచ్చేసి గైస్ అక్కడ చెప్పిన కదా అక్కడ మనకు అక్యురసీ ఎంత ఉందో తెలియదు అని చెప్పేసి, బట్ ఇక్కడైతే మనకి ఈ ట్రైనింగ్ రూమ్లో అయితే అక్యురసీ అయితే తెలుస్తుంది గైస్. ఏందో నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఒక టార్గెట్ పెట్టుకొని నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి టార్గెట్ పెట్టుకొని నేను చూపిస్తున్నా. ఇక్కడ చూడండి గైస్ టెక్నికల్ స్టాటిస్టిక్స్ అని వచ్చేసి ఎంత టైం యూజ్ చేసినా అంటే ఎంత అక్యురసీ ఉంది, ఎంత స్కోర్ ఉంది అని చెప్పి. అంటే అక్యురసీ అంటే ఏం లేదు గైస్, అంటే మీరు ఎన్ని బుల్లెట్స్ కనెక్ట్ చేశారు అండ్ దాని పర్సెంటేజ్ గైస్. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఏం ట్రేసింగ్ గురించి అయితే వెళ్దాం గైస్. అంటే ఎనిమిది ఓపెన్లో పరిగెడుతున్నా లేదంటే కార్ స్ప్రే ఇవ్వడానికి కానీ సేమ్ గైస్ స్టాండర్డ్ కస్టమైజ్లోకి వెళ్ళండి. అక్కడ ఏంటంటే గైస్ మీరు మిడిల్ 3 టార్గెట్స్ అయితే నేను ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తున్నాను. ట్రైనింగ్ గ్రౌండ్స్ వచ్చేసి 10 తీసేసుకోండి. సేమ్ గైస్ సేమ్ సెట్టింగ్స్ పెట్టుకోండి. బట్ ఇక్కడ వచ్చేసి మూమెంట్ స్పీడ్ అయితే ఫుల్ పెట్టేయండి. ఇక్కడ మూమెంట్ స్పీడ్ చూడండి, దాన్ని ఫుల్ పెట్టేయండి. ఎందుకంటే అది మూవ్ అవుతుంది. ఇప్పుడు మనకి మూమెంట్ స్పీడ్ ఫుల్ పెడితే ఆ టార్గెట్ మూవ్ అవుతుంది. అండ్ ఇట్లా ఫుల్ స్పీడ్ ఉంటే ఏంటంటే గైస్ మీరు ఓపెన్లో పరిగెడుతున్న ఎనిమినే కాకుండా మీరు కార్ స్ప్రే కూడా ఈజీగా ఇవ్వగలుగుతారు. అందుకే నేను కార్ స్ప్రే గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. మీకు యాక్చువల్గా చేద్దాం అనుకున్నా గైస్, బట్ చూస్తారో లేదో అని నేను చేయలేదు. మీకు కావాలనిపిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి గైస్ కార్ స్ప్రే మీద వీడియో కావాలంటే. ఇప్పుడు నేను 2 డ్రిల్స్ అయితే చెప్పినా కదా గైస్, వీటిని మీరు ఏం చేస్తారంటే గైస్ 1 వీక్ చేయండి. 1 వీక్ చేస్తూ మీరు ఒక విషయంని నోటీస్ చేసుకోండి. ఏంటంటే గైస్ మీరు హెడ్ షాట్స్ ఎక్కువ కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే గైస్ ఇప్పుడు మీకు అక్కడ ఎఫెక్టివ్ పార్ట్స్ అయితే ఉన్నాయి కదా, మీరు ఇప్పుడైతే ఆల్ పెట్టుకున్నారంటే హెడ్ షాట్ కొట్టినా బాడీ షాట్ కొట్టినా మనకైతే డ్యామేజ్ అయితే తీసుకుంటుంది. బట్ మీరు ఓన్లీ హెడ్ షాట్ వరకు వెళ్ళాలి గైస్. అక్కడ వరకు వెళ్తే ఏంటంటే గైస్ మీకు ఛాలెంజ్ అంటే నేను ఇచ్చిన ఛాలెంజ్ అయితే అట్లనే గైస్, మీరు హెడ్ షాట్ వరకు వెళ్ళడానికైతే మీరు అయితే ట్రై చేయండి గైస్. గైస్ ఈ వీడియోలో మీరు ఏం ట్రాకింగ్ అంటే ఏంటి, ఏం ట్రేసింగ్ అంటే ఏంటో తెలుసుకున్నారు కదా. అండ్ ఆల్సో మనం వాటిని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది కూడా మీరు తెలుసుకున్నారు కదా. అండ్ మీకు ఏదో ఒక పాయింట్లో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ ఆర్ హెల్ప్ఫుల్ అనిపిస్తుంది అయితే నేనైతే అనుకుంటున్నాను. అండ్ మీకు ఒకవేళ హెల్ప్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి గైస్, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ గైస్ డెఫినెట్గా కింద కామెంట్ చేయండి కార్ స్ప్రే గురించి వీడియో కావాలా వద్దు అనేది. అండ్ మీ పబ్జీ ఆడే ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.